న్యూస్ మహబూబాబాద్ లో సేవాలాల్ జయంతి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. సేవాలాల్ గుడిని తన సొంత స్థలంలో తన సొంత ఖర్చుతో నిర్మించుకున్నానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యాఖ్యలు చేయడంతో గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇవాళ నిర్వహించాల్సిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల ర్యాలీలు పోటాపోటీగా సాగాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. తాము లేకుండా జయంతి ఉత్సవాలు ఎలా చేస్తారంటూ పోలీసు అధికారులపై శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవాలాల్ ఆలయం తనదేనని వాదించారు. దీంతో శంకర్ నాయక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజనులు. ఆలయం తమ జాతి సొంతమని గిరిజనులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ గిరిజనులతో కలిసి ఆలయానికి ర్యాలీగా వెళ్లారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమైన బోగ్ బండాను పూర్తి చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా మహబూబాబాద్ లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇక మహబూబాబాద్ లో సేవాలాల్ జయంతి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. దానికి సంబంధించిన విజువల్స్ మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సేవాలాల్ గుడిని తన సొంత స్థలంలో సొంత ఖర్చుతో ఇంతకు ముందు నేను నిర్మించానని చెప్పి కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వ్యాఖ్యలు వైరల్ అవడంతో అక్కడున్న గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో ఇవాళ నిర్వహించాల్సిన సేవాలాల్ జయంతి వేడుకల్లో కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. తాము లేకుండా ఎలా జయంతి ఉత్సవాలు చేస్తారంటూ ఇప్పటివరకు ఎంతవరకు అయితే సేవాలాల్ జయంతిలో ఉత్సవాలు జరిగాయో వాటన్నిటిలో కూడా మేమే ఉంటూ వస్తున్నామని చెప్పి కూడా పోలీస్ అధికారులపై శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవాలాల్ ఆలయం కూడా తనదేనని తానే నిర్మించానని కూడా ఆయన మళ్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగిన తీరును కూడా మనం చూస్తున్నాం. ఇక దీంతో శంకర్ నాయక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న గిరిజనులు ఆలయం తమ జాతి సొంతమని గిరిజనులు నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ గిరిజనులతో కలిసి ఆలయానికి ర్యాలీగా రావడం కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ అందుబాటులో ఉన్నారు. రైట్ యశ్వంత్, సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఇప్పటికి మాజీ ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మహబూబాబాద్ జిల్లాలో నేడు సేవాలాల్ జయంతి 226 జయంతి చాలా ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గిరిజనులు సేవాలాల్ గుడికి భారీగా ర్యాలీగా తరలివెళ్తుంది. ఇదే నేపథ్యంలో మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా ఇది నా ఆస్తి నా సొంతం అని కూడా కొద్దిగా గత 2 రోజుల నుంచి వివాదం తలెత్తుంది. ప్రస్తుతం మనం మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ అడిగి తెలుసుకుందాం ఈ జయంతి ఎలా జరుగుతుంది. నమస్కారం, ఈ సేవాలాల్ జయంతి ఈ విధంగా జరుగుతుంది, అసలు ఇది మొత్తం ఉద్రిక్త గల కారణాలు ఏమై ఉంటుంది? ఈరోజు సంత్ సేవాలాల్ జయంతి 286వ జన్మదిన శుభాకాంక్షలు మా గిరిజన సోదరులకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది గిరిజనుల భూమి, ప్రభుత్వ భూమి. అనంతరం శివార్లు ప్రభుత్వ భూమిలో అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ని బెదిరించి ఆయన డోర్ నెంబర్ తీసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మా జనంలో కలిసి మాతో పాటు ఉండి మమ్మల్ని కనుక సహకరిస్తే సంవత్సరం లోపు ఆ గుడిని ఏర్పాటు చేసి మన మొత్తం గిరిజన సోదరులకు, గిరిజన బిడ్డలకు, అదేవిధంగా జాతికి అంకితం చేద్దామనే మంచి సంకల్పంతో నేను ఒకటి చెప్తా ఉన్నా, అనవసరంగా ఇది నా ఆస్తి నా సొంతం అని చెప్పేసి ప్రభుత్వ ఆలయాలను మింగే ఇట్లాంటి మాజీ ఎమ్మెల్యేని ఎప్పుడు చూడలేదు. ఆయన గుడులను మింగితే గుడుల్లో ఉన్న లింగాలను కూడా మింగుదామని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖబర్దార్ శంకర్ నాయక్, ఇది నీకు తగదు. నీకు నిజంగా కూడా దేవుళ్ళ మీద, గిరిజనుల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాతోటి కలవండి. మాతోటి కలిసి మీరు వచ్చి నిజంగా ఈ ర్యాలీలో పాల్గొని భోగ బండారు చేసుకొని వెంటనే రేపే మనం నిలబడి శంకుస్థాపన చేద్దాం, గిరిజన సోదరులకి అంకితం చేద్దాం. మొత్తానికి ఇదైతే దీనికి సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో సేవాలాల్ జయంతిపై గిరిజనులు భారీగా చేరుకున్నాం. ఇది ఎవరు ఆస్తి కాదు, మా గిరిజనుల ఆస్తి కూడా మురళి చెప్తున్నారు. ఇప్పటికే వందలాది మంది ఈ సేవాలాల్ జయంతి గుడికి వద్ద కూడా భారీగా ర్యాలీగా తరలిపెడుతున్నారు. ఇప్పటికే పోలీసులు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకర్ ఆధ్వర్యంలో పోలీసులు కూడా ఈ ర్యాలీకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎవరైతే ఉన్నారో తాను కూడా నాగుడి అంటూ కూడా తన అనుచరులతో కూడా గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ స్థానిక సంబంధించి పోలీసులు కూడా అక్కడ అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు భారీగా మోహరించారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే బుర్రనాయక్ తన అనుచరులతో దేవాలయాల గుడికి కూడా బయలుదేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ఇక్కడ ఈ పరిస్థితి రైట్ యశ్వంత్, ఇప్పటికే చూసుకుంటే ఆ స్థలానికి సంబంధించి సేవాలాల గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడికి సంబంధించిన స్థలానికి సంబంధించి కోర్టులో స్టే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి అది ఉన్న తర్వాత కూడా ఈ విధంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ర్యాలీ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు అక్కడ? ప్రస్తుతానికి ఇది ఎన్నికల కోడ్ నేపథ్యం ఉంది. ఇక్కడ ఎలాంటి ర్యాలీలు ఉండేవని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది పూర్తిగా గిరిజనులు అని కూడా చెప్తున్నారు. అదే ట్రస్ట్ కి సంబంధించిన భూమిని కూడా గిరిజనులు చెప్తున్నప్పటికీ శంకర్రాయ్ మాత్రం తన కొత్తారిద్దామని కూడా చెప్తున్నారు. మొత్తానికి స్థల వివాదం కూడా పూర్తిగా వివాదంగా మారింది. ఎవరైతే స్థలానికి సంబంధించిన గుడి దాత ఉన్నారో వారు కూడా ఇది మేము కేవలం గుడి అంటే మాత్రమే ఇచ్చాము, శంకర్ నాయక్ అంటే మాత్రం ఇవ్వలేదని కూడా మనతో వ్యక్తి కూడా వివరించడం జరిగింది. మొత్తానికి ఈ శివలాల్ జయంతి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవం జరుగుతున్నప్పుడు ఈ మహబూబాబాద్ భారీ వివాదానికి శంకర్ నాయక్ తెరవేపనని కూడా గిరిజనులు ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. జయంతి వేడుకలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది యశ్వంత్? సుమారు 2 గంటల వరకు కూడా ఈ జయంతి వేడుకలు నిర్వహించాలని మొదటగా ప్లాన్ చేశారు. కాకపోతే ఇక్కడ శంకర్ నాయక్ కొంచెం అలావుడి శాంతి భద్రత విఘాతం కలుగుతుందని కూడా పోలీసులు చాలా భారీ భద్రత మధ్య ఈ ర్యాలీని కొనసాగిస్తారు. దానివల్ల కొంచెం ఆలస్యం జరిగే పరిస్థితి కూడా కనబడుతుంది. సుమారు సాయంత్రం వరకు కూడా ఈ వేడుకలు జరుగుతాయని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటికీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగము గిరిజన సంఘాలు కూడా భారీగా గుడి వద్దకు చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.